ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకునే రేపు అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆంధ్ర నుంచి బ్రేకింగ్ వస్తోంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో 2 క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా భవిష్యత్తులో ఫార్మా, డిఫెన్స్, వాతావరణ రంగంతో పాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. దీనిపై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఏమంటున్నారో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఉన్నారు. దీన్ని టెస్ట్ బెడ్ సెంటర్ని ఫస్ట్ మీరు ఏర్పాటు చేసే అవకాశం రావడం కావచ్చు. క్వాంటమ్ కంప్యూటర్ సార్ ఇది. ఓకే, ఇది మన ఇండియాలో మా యూనివర్సిటీ ఫస్ట్ యూనివర్సిటీ క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాం. అదే కాకుండా మా యూనివర్సిటీ ఇండియాలో మొట్టమొదటి రిఫరెన్స్ సెంటర్ పెట్టాం. సో ఇది చాలా గర్వకారణమైన విషయం. దీనికి చాలామంది సహకారం చేశారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి మన అమరావతి క్వాంటమ్ వ్యాలీ చేసాం మేము. దీనికి మా మేనేజ్మెంట్ వెరీ హ్యాపీలీ దే ఇన్స్టాల్ మేముగా చేసాం. ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏంటి సార్? మీకు ముందు ఆయన చెప్పే ముందు ఈ క్వాంటమ్ కంప్యూటర్ చేయనందుకు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన ఒక 7 సంస్థలని మన ఈ క్యూబిట్ ఫోర్స్ అనే సంస్థ ఒక 7 మన ఈ కంప్యూటర్ పార్ట్ను తయారు చేసే మన ఇండియాలో తయారయ్యే పార్ట్లన్నీ వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఒకటేమో టీఐఎఫ్ఆర్, ఒకటి కంట్రోల్ సిస్టమ్ చేశారు మన ఐఐఎస్సి బెంగళూరు. సో ఇవన్నీ మన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పార్ట్ అన్ని తీసుకొచ్చి మన అసెంబ్లీ చేసాం. దీనికి సహకారం మన క్యూబిట్ ఫోర్స్ అండ్ చేశారు వాళ్ళు. దానికి మేము మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సహకరించింది. అది కాకుండా ఇది ఎలా పనిచేస్తుందంటే, నెంబర్ 1 దాని 2-3 విషయాలు ఉంటాయండి. ఒకటి మీరు చెప్పారు చూసారు అక్కడ, యాజ్ ఏ క్వాంటమ్ టెస్టింగ్ ఫెసిలిటీ. ఎవరైనా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము చాలా కంప్యూటర్లు అయితే, ఆయన డ్రీమ్ ఏంటంటే మన క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. దాన్ని తయారు చేసి అందరూ వేరు కంపెనీలు వేరు పాటలు తయారు చేస్తారు. చిన్న పాటలు ఉన్నాయి సార్ ఇవన్నీ. ఈ పాట అని తయారు చేస్తే ఆ పాట పనిచేస్తుందా పనిచేయదా, ఏ విధంగా పనిచేస్తుంది దాన్ని టెస్ట్ చేయాలి ముందు. ఇదంతా ఒక కోల్డ్ సిస్టంలో ఉంటుంది. -2 260 నుంచి 273 -273 సెంటీగ్రేడ్ దాకా ఉంటుంది. ఇదంతా కవర్ అయి ఉంటుంది. అందులో నియాన్ గ్యాస్ తీసుకొస్తారన్నమాట. సారీ. సో ఇది అంటే -273 degrees దగ్గర అంత టెంపరేచర్, లో టెంపరేచర్లో ఉంటుంది. 73 దాకా ఉంటుంది. అది లాస్ట్ వచ్చి 273, తర్వాత అంతకన్నా తక్కువ ఉంటుంది. ఎందుకని అంత లో టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం? బ్రహ్మాండంలో ఉండే టెంపరేచర్ అది. దేర్ ఆర్ 2 కాన్సెప్ట్ ఆఫ్ ఎంటాంగిల్మెంట్ అండ్ 1 కాన్సెప్ట్ సూపర్ పొజిషనింగ్. అవి టెక్నికల్ అవి. ఐ డోంట్ సామాన్యులకి అర్థం అవుదని అని చెప్పట్లేదు. ఆ ఫినామినా క్రియేట్ చేయనందుకు ఆ టెంపరేచర్ కావాలి. అదే అప్పుడు దానికి ఎనర్జీ జనరేట్ అయ్యి దానివల్ల యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కేవలం మీ పిల్లలకైనా, ఎస్ఆర్ఎం వాళ్ళకైనా, లేకపోతే ఓపెన్ ఫర్ ఆల్? చెప్తాను చూడండి. ఈ బీటెక్ ప్రోగ్రామ్, ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంటాయి. అది కాకుండా వీఆర్ ఆల్సో స్టార్టింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అదే మీకు వన్స్ బిల్డింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్లో ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఒక ఆల్రెడీ 20-30 కంపెనీస్ ఉన్నాయి వచ్చేవి. వన్ దే కమ్, ఈచ్ కంపెనీ మీరు చేయండి, దాన్ని మల్టిపుల్ అవుతుంది, మల్టిపుల్ ఇట్లా. అప్పుడు దానికి అదే యాక్చువల్లీ క్వాంటమ్ వ్యాలీ గ్రోత్ అయితే లైక్ మన హైదరాబాద్లో అయింది సార్ మీకు. అలా అయితే లక్షల కొలది వస్తాయి జాబులు. అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, యూరోప్ లాంటి దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నాన్ని వేగవంతం చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే క్వాంటమ్ వ్యాలీని స్థాపించబోతున్నారు. అందులో ఎకో సిస్టమ్ రాబోతుంది. దాని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. పెద్ద ఎత్తున స్టార్టప్స్ కంపెనీలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు. సో ఆ మేరకి ఇన్కమ్ జనరేషన్ కూడా ఉండబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో ఈశ్వర్, టీవీ9, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి.